అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 10th క్లాస్ 6th లెసన్ అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. సాధారణంగా అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ అంటే ఏంటి, అంతర్రాష్ట్ర అంటే ఏంటి, హిందీ అంటే ఏంటి, దాని యొక్క అన్ని విషయాలు మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా హిందీ యొక్క ప్రాముఖ్యత అనేది ఏంటి అనే దాని టాపిక్ మీద ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. హిందీ యొక్క ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉంది, మన దేశంలో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, అసలు హిందీ ఏంటి, దానివల్ల లాభం ఏంటి అనే విషయాల మీద మనం చాలా జాగ్రత్తగా కూలంకషంగా డిస్కస్ చేద్దాం. అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ అంటే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. దీన్ని రాసింది ఎవరయ్యా అంటే ఇది జస్ట్ సంపాదకీయము, యాజ్ లైక్ ఒక వ్యక్తి హిందీ యొక్క ఇంపార్టెంట్ గురించి ఏ విధంగా ఉంటుంది, హిందీ యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాలు దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈ లెసన్ అన్ని రాష్ట్రాలకు కూడాను ఈ యొక్క లెసన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందిగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు ముందు మనం ఉన్ముఖీకరణ తెలుసుకుందాం. సాధారణంగా పశు పక్షియోं को भी భాషా होती है. నిజమే కదా? మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటామో అదేవిధంగా పక్షులకి పశువులకి కూడాను భాష ఉంటుంది. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. అంటే ఒకళ్ళ యొక్క మనస్తత్వం వేరే ఒకళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. పశుపక్షులు వాళ్ళు కావు కావు అన్నా, కిచ్ అన్నా, ఇతరత్ర ఏదైనా సరే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఒకళ్ళ భావనలు వాళ్ళ భాష ద్వారా మనసులోకి ఎక్కించుకోగలుగుతారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి భాష ఇచ్చాడు. పశుపక్షులకు ఒక భాష, మనుషులకు ఒక భాష, ఇతరత్ర అనేక మందికి మన ప్రపంచంలో 1,24,000 కంటే ఎక్కువ జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులందరికీ కూడా ఒకటంటూ ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఒకటి ఉంటుంది. ఆ భాష ప్రాసెస్లోనే ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती. పశుపక్షులకు భాష అయితే ఉంది, కానీ మనుషుల్లాగా క్లియర్గా మనం మాట్లాడుకునే భాష, ఇప్పుడు నేను చెప్పే భాష ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి భాష వాళ్ళకి లేదు అని చెప్తున్నాను. పశువులకి పక్షులకి మనుషుల భాషలాగా వాళ్ళకి ఇంకో భాష లేదు అని చెప్తూ, అదేవిధంగా
पर वे सीधी सादी आवाज़ और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। తమ యొక్క మామూలు భాషలోనే తమ ఫీలింగ్స్ని చెప్పగలుగుతూ ఉంటారు। वे बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसे कई भावनाएं दर्शा सकते हैं। తమ యొక్క భయంతోటే తమ యొక్క రకరకాల ఫీలింగ్స్ తోటే ఈజీగా తమ యొక్క భావనలను ప్రేరేపిస్తూ ఉంటాయి। किसी पक्षी द्वारा किसी गे संकेत अन्य पक्षी भी पहचान सकते हैं। ఏదైనా ఒక పక్షి ఏదైనా అరిచింది అని అంటే, ఏదైనా పాడింది అని అంటే అన్ని పక్షులు ఈజీగా పసిగట్టేస్తూ ఉంటాయి। నిజంగా దేవుడికి మనం గొప్పగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి। ఎందుకు అంటే 1,24,000 కోట్ల జీవరాశుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క డిఫరెంట్ భాషలు ఇచ్చాడు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి। అర్థమవుతుందా? రైట్, ముందుకెళ్దాం। उद्देश्य छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना। రకరకాలైనటువంటి లెటర్ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్ రైటింగ్స్ గురించి పిల్లలకి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశం ఈ లెసన్ యొక్క ఉద్దేశం। उसके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना। లెటర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూనే దేశ విదేశాల్లో విదేశాల్లో కూడాను హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాని గురించి ఆ పిల్లవాడికి వివరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ లెసన్ పెట్టడం జరిగింది। विधा विशेष పత్ర గద్యకి एक प्रमुख विधा है। సాధారణంగా గద్య భాగంలో లెటర్ రైటింగ్ అనేది ఒక విధానం అన్నమాట, కంపల్సరీ అయినటువంటి ఒక విధానం। पत्र विधा पाठ में प्रेषक अपने विषय के से जुड़ा पत्र पाने वाले से नाम लिखा है। इसे एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उनसे होने वाले लाभों के बारे में बता रहा है। ఈ లెటర్ రైటింగ్లో ఒక వ్యక్తి తన ఫ్రెండ్కి రాస్తున్నాడు, అందులో హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి రాస్తున్నాడు, దానివల్ల కలిగే లాభాలు ఏంటో రాస్తున్నాడు। ఈ లెటర్ రైటింగ్స్ అనేది రకరకాల లెటర్ రైటింగ్స్ ఉంటాయి। ఆ లెటర్ రైటింగ్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా వింటూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరిస్తూ ఈ యొక్క లెటర్ రైటింగ్ రాయడం జరిగింది। అందరూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి। క్లారిటీ వచ్చిందా? రైట్, వెరీ గుడ్। విషయ ప్రవేశ్। ఇప్పుడు లెసన్లోకి వెళ్ళే ముందు విషయ ప్రవేశ్ కంపల్సరీగా చదవాలి। ఆ విషయ ప్రవేశ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। హిందీ లాంగ్వేజ్ అనేది ఏదైతే ఉందో సాధారణంగా ప్రతి ఇండియన్ శ్వాస తీసుకున్న హిందీనే మాట్లాడతాడు, ప్రతి శ్వాస దించిన హిందీలోనే మాట్లాడతాడు। అంటే దాని ఇంపార్టెంట్ అనేది ఏదైతే ఉందో హిందీకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంతకంటే ఇంపార్టెన్స్ వేరేది ఏమీ లేదు అని చెప్తున్నాను। హిందీ మన జాతీయ భాషగా గుర్తించడం జరిగింది। यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। హిందీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మన సంస్కృతి, మన యొక్క సభ్యత, ఇతరత్ర విషయాలన్నీ కూడాను మనకు చాలా గొప్పగా అనుకూలంగా అవగాహన కల్పించేటటువంటి భాషల్లో ఒక భాష మన हिंदी भाषा। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित किया था। गांधीजी गारू, महात्मा गांधीजी गारू, మన జాతిపిత గారైనటువంటి మహాత్మా గాంధీ గారు తన జీవితం మొత్తాన్ని కూడా
దేశ స్వాతంత్రోద్యమం కోసం, స్వాతంత్రం సంపాదించడం కోసం, ప్లస్ హిందీ యొక్క వికాసం, హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి, హిందీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, హిందీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, హిందీని ఏ విధంగా చదవాలి, హిందీని ఏ విధంగా రాయాలి అని చెప్పి దేశం మొత్తం తిరిగి హిందీ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం జరిగింది. హిందీ సేవ కోసం ఆయన కృషి చేయడం జరిగింది. హిందీ స్వాతంత్రోద్యమం ముగిసిన తర్వాత ఎక్కువ శాతం హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరిస్తూ హిందీని దేశ భాషగా చేయటంలో చాలా కృషి చేశారు ఆయన. అందువల్లే గాంధీజీ గారు సైతం హిందీ భాష కోసం పోరాటం చేసిన వాళ్ళలో, హిందీ భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన వాళ్ళలో గాంధీజీ గారి పేరుని కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. హిందీ భారతదేశంలోనే కాదు, విశ్వంలో, ప్రపంచం మొత్తంలో కూడాను హిందీ ఒక గొప్ప భాషగా ఎదుగుతుంది. ఈ హిందీ భాష నేర్చుకున్న వాళ్ళకి ఎంతోమంది లక్షల కోట్లల్లో ఒక జీవిక అంటే జీవించడానికి ఒక ఆయుధంగా, సాధనంగా, ఒక సాలరీ బేస్డ్ అవకాశంగా, ఒక జాబ్ హోల్డర్ లాగా ఈ హిందీ నేర్చుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను యాజ్ ఏ హిందీ టీచర్గా నేను మీ ముందు లెసన్ చెప్తున్నాను. నేను ఏదో ఒక స్కూల్లో టీచర్ని కాబట్టి మీ ముందు లెసన్ చెప్పగలుగుతున్నాను. యూట్యూబ్ ద్వారా కూడా నేను హిందీ లెసన్ చెప్పడం ద్వారా మనీ ఎర్న్ చేయగలుగుతున్నాను. అలానే కొంతమంది సపోజ్ తాజ్మహల్ దగ్గర కావచ్చు, ఎర్రకోట కాడ కావచ్చు, ఇతరత్ర చాలా హిస్టారికల్ ప్లేసెస్ దగ్గర హిందీ గైడ్స్గా తయారయ్యి చాలామంది తెలియని వాళ్ళకి హిందీ గైడ్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడాను హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టాలి అంటే కంపల్సరీగా మన జాతీయ భాష అయినటువంటి హిందీ నేర్చుకోవాలి. కాబట్టి అక్కడ కూడా హిందీ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన దేశం వాళ్ళు అక్కడికి పోయి ఉంటున్నారు కాబట్టి వేరే దేశాల్లో అక్కడ కూడా హిందీకి ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ డెవలప్ అవుతూ ఉంది. దానివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమందికి అన్నం తినేంత ఉపాధి కలిగింపజేస్తుంది. నౌకరీలాగా, ఒక జాబ్ లాగా ఆ యొక్క హిందీ అనేది చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతున్నాము అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నారు. క్లారిటీ వస్తుందా? అర్థమవుతుందా? రైట్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. ఒక లెటర్ ద్వారా ఆ హిందీ యొక్క ఇంపార్టెన్స్ని చాలా చక్కగా కవి చెప్తూ ఉన్నాడు. దాన్ని మనం ఒక లెటర్ ద్వారా ఒక ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్కి మధ్య సంభాషణ జరిపిస్తూ ఒక లెటర్ ద్వారా ప్రత్యుత్తరాలు చేస్తూ హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం మన అదృష్టంగా భావించి ముందుకెళ్ళిపోదాం. హైదరాబాద్ 8/9/2014 ఈ లెటర్ రాసింది ఎప్పుడు? హైదరాబాద్ నుంచి రాస్తున్నాడు. 9/9/2014 ప్రియ మిత్ర, ఎవరికి రాస్తున్నా లెటర్? మిత్రుడికి రాస్తున్నాడు. तुम कैसे हो, నువ్వు ఎట్లా ఉన్నావు? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ कुशल हो. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి స్నేహితుడా, నువ్వు అక్కడ ఎట్లా ఉన్నావు? నేను ఆశిస్తున్నాను ఏంటి అంటే నువ్వు అక్కడ నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉన్నావని చెప్పి నేను ఆశిస్తున్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हैं. నీ లెటర్ అందింది. వివిధ రకాలైనటువంటి హిందీ యొక్క ఇంపార్టెన్స్లో, హిందీకి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావని చెప్పి తెలిసి నేను చాలా సంతోషించాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజానికి ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి.
అని చెప్తూ ముందు లెటర్ ఏం రాస్తున్నాడో చూద్దాం. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. నువ్వు హిందీ లెటర్లో ఒక క్వశ్చన్ వేసావు నన్ను. నాకు హిందీ యొక్క ఇంపార్టెంట్ గురించి తెలుసుకోవాలని ఉంది. హిందీ వల్ల ఏమేం లాభాలు ఉన్నాయో కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు కొంచెం వివరించి చెప్తే బాగుంటుంది అని చెప్పి నువ్వు లెటర్లో రాశావు. ఎస్, నువ్వు అడిగిన దానికి నేను డెఫినెట్గా సమాధానం ఇస్తున్నాను, నీ కోరిక తీరుస్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పి లెటర్లో తన ఫ్రెండ్ యొక్క హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి లెటర్ రూపంలో రాసి పంపిస్తున్నాడు. చూద్దాం. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. భారతదేశం ఎప్పుడైతే స్వాతంత్రోద్యమం బాగా ఎక్కువైపోతూ ఉందో బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా ప్రారద్దోలాలి అనుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ మన దగ్గర రకరకాల స్టేట్స్ ఉన్నాయి, రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు, రకరకాల భాషల వాళ్ళు ఉన్నారు. అయితే అందరినీ కలిసికట్టుగా బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయాలి అని అంటే కంపల్సరీగా ఒక కామన్ లాంగ్వేజ్ అవసరమైపోయింది, కామన్ లాంగ్వేజ్ అవసరపడింది. అందులో భాగంగానే వహ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. అందులో భాగంగా ఏ భాష అయితే స్వాతంత్రోద్యమంలో అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, ఏ భాష అయితే అందరికీ అర్థమవుతుంది, మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మన దేశంలో హిందీ భాష అయితే బాగుంటుంది. హిందీ భాషని కనుక మనం తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది హిందీకి వచ్చు కాబట్టి ఆ హిందీ భాషని బట్టి మనం చాలామందికి మోటివేట్ చేయగలుగుతాము. లెటర్స్ ద్వారా, పత్రికల ద్వారా అన్ని విధాలుగా మనం మోటివేట్ చేయగలిగి అందరికీ ఈ స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసేటట్టు చేయగలుగుతాము అని చెప్పి హిందీని మన భాషగా ఒక మంచి భాషగా అందరికీ అర్థమయ్యే భాషగా మనం తీసుకోవడం జరిగింది అని చెప్పి వివరిస్తున్నాడు. आज हमें एक से अधिक भाषाएं सीखनी ज़रूरी है जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఒక భాషతో సరిపెట్టుకోకూడదు, అనేక భాషలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. హిందీతో పాటు ఇంగ్లీష్ చాలా తప్పనిసరిగా ఉంటుంది. हिंदी में हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. ऐसी भाषा ही हिंदी है. మన భారతదేశంలో రకరకాల జనాలు ఉన్నారు, రకరకాల స్టేట్స్ ఉన్నాయి. అందరికీ కూడాను మన భారతదేశంలో అందరూ కలిసికట్టుగా ఏదైనా మాటలు మాట్లాడాలి అన్నా, ఏమైనా ఒకే త్రాటి మీద నిలబడాలి అన్నా హిందీ భాష కంపల్సరీ. కాబట్టి అందరినీ జోడ్నే వాలీ భాష హే, అందరినీ కలిపే భాష ఏదైతే ఉందో దాన్ని హిందీగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మన దేశం మొత్తం మీద హిందీని జాతీయ భాషగా పేర్కొనడం జరిగింది. కాబట్టి హిందీని జాతీయ భాషగా పేర్కొన్నాము అని చెప్పి అందరినీ కలిపే భాషగా హిందీ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. जो सारे भारतीयों की एकता के सूत्र में बांधती है, हिंदी अपने शाब्दिक अर्थ से ही भी भारतीय कहलाती है. హిందీ శబ్ద అనుగుణంగా కూడా భారతీయ భాష లాగానే అనిపిస్తుంది. इसलिए देश में वर्तमान और भविष्य के ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर
1949 को राजभाषा के रूप में गौरवान्वित किया गया है। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। మరి అన్ని రకాల విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇండియాలో ఉండే అనేక స్టేట్స్ కావచ్చు, అనేక జిల్లాలు కావచ్చు, అనేక మండలాలు కావచ్చు, హిందీలో వీళ్ళు ప్రావీణ్యం పొందగలుగుతారు, హిందీలో అయితే మాట్లాడగలుగుతారు, హిందీ అయితే మనందరినీ కలిపేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో హిందీని జాతీయ భాషగా చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది, అందరినీ కలిపేస్తుంది ఈ భాష అని చెప్పే ఉద్దేశంతో భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 341 క్లాస్ 1 ప్రకారము 14 సెప్టెంబర్ 1949లో భారతదేశ పార్లమెంటులో బిల్ పాస్ చేయడం జరిగింది. దేశ భాషగా పేర్కొనటం జరిగింది సెప్టెంబర్ 14, 1949లో. అప్పటి నుంచి ఇవాల్టి వరకు కూడాను మనం సెప్టెంబర్ 14ని హిందీ దివస్, హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము. అందులో భాగంగానే ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి డేస్ని గుర్తు చేసుకుంటూ మన భారతీయులందరికీ ఒక భాష, కామన్ భాష ఉండాలి అని చెప్పి దేశ భాషగా హిందీని పేర్కొనడం జరిగింది అని చెప్పి కవి ఆ లెటర్లో తన స్నేహితుడికి ఆ అబ్బాయి, హైదరాబాద్ నుంచి రాసే అబ్బాయి చాలా చక్కగా వివరించి ఆ లెటర్ రాస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అని అంటే, ఇంతవరకు చెప్పింది హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, దేశాన్ని విడగొట్టే భాషలు చాలా ఉండొచ్చేమో కానీ విడగొట్టే భాషలు ఉండకపోవచ్చేమో కానీ కలిపే భాష మాత్రం కంపల్సరిగా హిందీనే. హిందీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అందరినీ కలిపే భాష, అందరికీ పనికొచ్చే భాష, అందరినీ డెవలప్మెంట్ చేసే భాష. కాబట్టి ఆ భాష గురించి మనం ఆ భాష మీద మనకున్నటువంటి పట్టు ఏదైతే ఉందో అది ఇంకా పెంచుకోవాల్సిందిగా, ఆ భాష పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంతటితో ఫస్ట్ పార్ట్, ఇది రెండు పార్ట్స్ చేసుకుందాం. ఈ యొక్క హిందీ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనే లెసన్ని రేపు సెకండ్ పార్ట్ చెప్పేస్తాను. ఇంతవరకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. బాగా అర్థం చేసుకోండి. నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.